మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు 4 రోజుల పాలన అయితే పూర్తయింది. ఏ విధంగా అనిపించింది అసలు? రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణంలో ఉంది. ఎందుకంటే అవతాతలు, మరి అక్క చెల్లెమ్మలకి, వికలాంగులకి, పూర్తిగా శాశ్వత వైకల్యం కలిగినటువంటి వాళ్ళకి అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు పెంచి ఈ దేశ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు 65 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. మరి ఆయన రాగానే అధికారంలోకి ఈ గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలపైన, ముఖ్యంగా అమరావతి రాజధాని పైన, మరి పోలవరం ప్రాజెక్టు పైన, మరి విద్యుత్ రంగం పైన అనేక సమీక్షలు పెట్టి అధికారుల నుంచి వివరణ తీసుకొని శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రజలకు తెలియపరిచారు గత ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేశారు అనేది ముందుగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక రాష్ట్రం మొత్తం భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి లేకుండా పోయింది. ప్రజలు అడుక్కు తిన్నారు, దొంగతనాలు చేశారు. వారందరూ కూడా పనులు లేక దొంగతనాలకు అలవాటుపడి గంజాయికి బానిసలయ్యారు రాష్ట్రం మొత్తం కూడా. ఈరోజు చూస్తే ప్రతి కార్మికుడికి పని దొరుకుతుంది. పేదవాడు కూడా ఇల్లు కట్టుకునే విధంగా మరి నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్కి ఎంతో ఇది ఉన్నటువంటి పరిస్థితి ఉచిత ఇసుక విధానం. అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యారంగం పైన సమీక్ష పెట్టారు, శ్వేతపత్రం విడుదల చేశారు. అనేక లొసుగులు జగన్మోహన్ రెడ్డి మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి తీసుకున్న నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా నాశనమైంది అవన్నీ కూడా నారా లోకేష్ గారు శ్వేతపత్రం ద్వారాగా విద్యాశాఖ మంత్రిగా ప్రజలకు వివరించడం జరిగింది. మరి ఈ విధంగా చూస్తే మరి పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు విదేశీ ప్రతినిధులను కూడా తీసుకొచ్చి దీని మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగింది, గతంలోనే 70% పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 1% కూడా పనిచేయలేదు. దానిలో దోచుకున్నారు. అంత దోపిడీ రాజ్యం పాలన అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా చూస్తే ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం కావాలని కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అన్ని మన రాష్ట్రం గురించి చెప్పటం, వెంటనే వాళ్ళు అనుమతులు ఇవ్వటం, ఒకేసారి అమరావతి రాజధానికి 98 పరిశ్రమలు రావడానికి అంగీకరించడం, విదేశాలలో కూడా రావటం, ఒక్క నెలలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుక్కెళ్ళినటువంటి విధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి ఒక్క నెలలోనే ఎంత స్థాయికి తీసుకొచ్చారంటే ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు ఒక మహిళకి హోంమంత్రిగా ఇచ్చి ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో పూర్తి ఖచ్చితంగా కఠిన వైఖరి తీసుకోమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం హోంమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు గంజాయి ఎక్కడ కనపడితే అక్కడ 6 నెలల్లో నేను కనిపించకుండా చేస్తానని చెప్పారు. ఆ దిశగానే పోలీసులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ, చంద్రకాంతులిస్తూ, చంద్రన్న పవనన్న పరిపాలనలో మరి కమల వికాసం చేస్తుంది ఆంధ్రప్రదేశ్. సార్, ముఖ్యంగా ఇసుక విధానం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకి 1200 నుంచి 1500 వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. దీన్ని ఎలా చూస్తారు? చేతగానోడు దారులు ఎత్తుకుంటాడు మాట్లాడడానికి. చేతగానోడికి పరిపాలన ఉచిత ఇసుక వాళ్ళు ఇచ్చి చూస్తే మాట్లాడిన దానికి ఒక అర్థం ఉంటుంది. మేము అప్పుడు 2014-19లో కూడా ఇచ్చాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మొదటి ఎన్నికల్లో హామీ ఇచ్చారు, అది నెరవేర్చి చూపిస్తున్నారు. ఇది వైసీపీ మోహలకి తప్ప ప్రజలందరికీ పండగగానే ఉంది. వైసీపీ వాళ్ళకి మాత్రం పండగ ఉండదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు కుట్టుకుపోతున్నాయి. పేదవాడు ఇంకా దరిద్రుడు అవ్వాలి, ఉద్యోగం పని లేనివాడు అడుక్కు తినాలి, అయ్యే కదా వాళ్ళకి కావాల్సింది. పేదవాడు బాగుంటాం, పచ్చగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు కదా మార్పు. ఆ మార్పు వాళ్ళకి నచ్చదు. అందుకని వాళ్ళు విమర్శలు. 6 నెలలు కూడా అవలా, నెల కూడా అవలా, ఇవాళ నెల అప్పుడే రోడ్లు ఎక్కేసారు వైసీపీ వాళ్ళు. నెల దీన్ని ఏమంటారు చెప్పండి? నీకు ఇచ్చిన అవకాశం ఏం చేసావురా అయ్యా జగనం? ఇప్పుడు నువ్వు వచ్చి రోడ్ల మీద పడుతున్నావు. సాక్షాత్తు ఒక ఏదో సమస్యల మీద వచ్చి ప్రజల్లోకి వస్తే బాగుండేది, సంతోషించేవాళ్ళు. ఒక అరాచకం చేసి జైలుకి వెళ్ళిన వాడి దగ్గరికి మొట్టమొదటి పర్యటన జైల్లో ఉన్న ఉగ్రవాదికి ఆర్థిక రవిడీజం పాలన చేసినట్టు వాడి దగ్గరికి వెళ్ళావు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఏం కావాలని
కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొచ్చారు. అది నచ్చట్ల, వాళ్ళకి మాకుండా తేడా అది. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కలవడాన్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు. ఒకవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను అసలు ఈవీఎం పగలగొట్టలేదు, అక్కడ ఉన్నది నేను కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? వైకాపానే గాలి పార్టీ, అబద్ధాల పార్టీ, రోత పార్టీ, రౌడీల పార్టీ, అరాచక పార్టీ, దోపిడీ పార్టీ. వాళ్ళు ఏం చెప్తారు? లేచిన కానీ అబద్ధాలే అబద్ధాలే అబద్ధాలే. వాళ్ళు చెప్పే నిజాలు. వాళ్ళు పెద్ద సత్యమూర్తులు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి చూసారా 30 అడుగులు వెనక గోడ కట్టుకున్నాడు, చూసారా? మీరు వెళ్ళి చూడండి మీడియా వాళ్ళు. అది తీవ్రవాదులు, ఉగ్రవాదులు కూడా అలా కట్టించుకోరు. బంకర్లు చూడండి, ప్రజల సొమ్ము 10 కోట్ల రూపాయలు పెట్టి వెనక గోడ కట్టాడు. సిగ్గులు అంతా ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు 40 సంవత్సరాల నుంచి అక్కడ ఇల్లేసుకుంటే పీకేసి ప్యాలెస్ కట్టుకొని బంగ్లాలాగా రోడ్డును మొత్తం ఆయన ఆక్రమించేసాడు. ఇదా నీ ప్రభుత్వం, నీ పాలన? అప్పుడు ఏం చేసావు? ప్రజల మధ్యకి వచ్చావా? పరదాలు కట్టుకొని దాక్కున్నావు, చెట్లు కొట్టించావు. ప్రజలు ఎవడు నీ దగ్గర రావడం లేదు. ఈవేళ ప్రజా దర్బారు లోకేష్ గారు చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ విశేషంగా వచ్చి తమ బాధలో చెప్పుకుంటున్నారు. అది ఇది ప్రజాప్రభుత్వం అంటే ఇది లోకేష్ గారు చేస్తున్నటువంటిది. నీ పరిపాలనలో, నీ జీవితంలో ఎప్పుడైనా చేసావా? పాదయాత్రలో వచ్చి అందరూ ఎత్తిపై చేతులు పెట్టావు, ముద్దులు పెట్టావు. మరి అధికారంలో ఎందుకు చేయాలా? అధికారం కోసం చేసావు. భూములు ఎక్కడ ఉన్నాయా? దొబ్బేయడానికి. ఇది ఎట్టు కాదు. నారా లోకేష్ గారిని చూడు ఒకసారి, వచ్చి ఉండవల్లి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చూడు. పొద్దున్నే 4 గంటల నుంచి క్యూలో ఉంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సక్సెస్ అయింది. ఒక మంత్రి గారి ఇంటికి, ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి గారి ఇంటికి పేద ప్రజలు, సామాన్య ప్రజలు ఎటువంటి షరతులు లేకుండా అక్కడికి వచ్చి, ఎవరు రికమెండేషన్ లేకుండా అక్కడికి వచ్చి ప్రజా దర్బార్కి వచ్చి అర్జీ ఇచ్చుకుంటున్నారు, తమ బాధ చెప్పుకుంటున్నారు. ఆయన కూడా చక్కగా వింటున్నాడు. తక్షణమే అమలుకి అధికారుల దగ్గరికి పంపిస్తున్నాడు, పరిష్కారం చేపిస్తున్నాడు. ప్రజలందరూ కూడా హ్యాపీ. అది సార్, ఆఖరిగా గతంలో నెల రోజుల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఆయన పాలనకి ఈయన పాలనకి తేడా ఏం గమనించారండి? అసలు నెల రోజుల పాలనలో గతంలో కూల్చివేత, ప్రజావేదిక కూల్చివేత, ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వీళ్ళందరినీ కక్ష కట్టి జైల్లో కుక్కటం. ఇదే ఆయన చేసిన పని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. ఆయన ఒక ప్రజాస్వామ్యవాది కాదు, ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది, నేరస్తుడు. అందుకని ఆయనకి ప్రజలు అధికారం ఇస్తే చేయటం చేతగాక తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయించాడు. కనీసం ఆయన వాళ్ళని వారించని కూడా వారించలేదు. మరి ఇప్పుడు తెలుగు అధికారం కోసం బాబాయ్ గొడ్డలతో నరికించాడు, కోడి కత్తి గీసుకున్నాడు. మనం చూస్తే ఉలకరాయి స్టిక్కర్ వేసుకున్నాడు. స్టిక్కర్ సీఎం. ఇంటింటికి వెళ్ళి తలుపు మీద స్టిక్కరు, నసల మీద స్టిక్కరు. ఆడెవడో ఆయన పక్కన ఉన్న ఎమ్మెల్యే ఆడెవడో ఎల్లంపల్లి, బెల్లంపల్లి ఆడైతే ఈ కట్టకు వేసుకోపోయి ఈ కట్టకు స్టిక్కర్ వేసుకున్నాడు. ఇది మరీ విచిత్రం. ఎంత ఘోరమో చూడండి. అధికారానికి దిగజారి వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలందరూ కలిసి సునామీ, సైలెంట్ నిశ్శబ్ద విప్లవం సునామీ చేశారు. ప్రతిపక్ష పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు. అంటే నువ్వు దానికి కూడా అర్హుడు కాదు, ఒక సామాన్య ఎమ్మెల్యేవి, పులివెందుల ఎమ్మెల్యేవి అంతే. దాని గురించి కూడా స్పీకర్ని బెదిరించి రాష్ట్ర నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని ఎలా ఇస్తారు? 175 సీట్లు ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కావాలంటే 18 సీట్లు కావాలా? 18 సీట్లుగా వచ్చినాయి నీకు ప్రజల వల్ల. అది స్పీకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసింది కాదు. ప్రజల వల్ల నీకు. ప్రజలు వలసిపోతే మేమేం చేసావు అయ్యా? నువ్వు అసెంబ్లీలో వెనకలో కూర్చొని మాట్లాడాలి, ఒక సాధారణ ఎమ్మెల్యేవి అంతే. ఎంత కూర్చోవాలి? నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రాజీనామా చేస్తామని వార్త వస్తున్నాయి. రాజీనామా చేయకుండా ప్రజల తరఫున 11 సీట్లు అయినా, 1 సీట్ అయినా, ఆ 10 మంది వెళ్ళిపోయినా నువ్వు ఒక్కడే నిలబడి నీ నిజాయితీని నిరూపించుకొని ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడు, పోరాడు. తప్పులుంటే సూచనలు చేయి, బాగుంటుంది. ప్రజలు మెచ్చుకుంటారు, హర్షిస్తారు. నిజమైన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు అనిపించుకో. అది ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేది కాదు, నీ వ్యవహారంలో వచ్చింది అది. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నీకు ఇచ్చిన దాన్ని బట్టి వైకాపా వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. పిచ్చిగా మాట్లాడద్దు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతో.
అని అందరూ కూడా పండగ చేసుకున్నారు. నెల రోజుల పాలనలో హ్యాపీ అందరూ. మెగా డిఎస్సి చేసి సంతకం పెట్టి ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అన్నింటిని ఏమనాలి? నువ్వు పెట్టావు చేపల మార్కెట్ కాడ 5,000 జీతానికి, సులభ కాంప్లెక్స్ దగ్గర వాలంటీర్లు 5,000 జీతాలు. ఇది ఉద్యోగాల? అదే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు? అది కాదు. ఇది దమ్ము ధైర్యం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి సంవత్సరం అదే చేశాడు. తెలుగుదేశం అంటేనే ప్రజల పక్షాన ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతో చూసింది. అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేదే తెలుగుదేశం కూటమి చంద్రబాబు నాయుడు లక్ష్యం.